సప్తపది సీరియల్ జూన్ 13వ ఎపిసోడ్లో మైత్రి ఇచ్చిన ట్విస్ట్ కి ఇంద్ర షాక్ అవుతాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జేపీ కిచెన్ లో వంట చేస్తూ ఉంటే పుల్లయ్య వస్తాడు. ఆ ఇంద్ర మామూలోడు కాదు. వాడొచ్చాడంటే ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి. మైత్రితో ఒక ఆట ఆడుకుంటాడని చెప్తాడు. వాడు నిజంగా అంత డేంజర్ మనిషా అని పారిజాతం అంటూ ఉంటే నువ్వే చూస్తావుగా అంటాడు పుల్లయ్య. ఇక ఇంద్ర రూమ్ లోకి వెళ్లి రూమ్ అంతా చూసి మంచి రూమే ఇచ్చారని సంబరపడిపోతూ ఉంటాడు. లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా పెళ్ళం ఇంకా రాలేదేంటని. ఇక లహరి మైత్రి దగ్గర ఉండటంతో మైత్రి రూమ్ కి వెళ్తాడు. నేను నీ కోసం రూమ్ లో వెయిట్ చేస్తుంటే నువ్వెక్కడున్నావేంటి అంటాడు. లహరి ఇక్కడే పడుకుంటుందని అక్కడి అంటుంది. నా పెళ్ళాన్ని నా రూమ్ కి పంపించకపోతే గొడవ అవుతుందంటాడు ఇంద్ర. ఏం చేస్తావంటుంది మైత్రి. వచ్చిన రోజే గొడవ చేస్తే బాగోదని మనసులో అనుకుంటాడు. భార్యాభర్తలు ఒకే గదిలో ఉండకుండా వేరువేరుగా ఉంటే బాగోదుగా అంటాడు. నా చెల్లెలి వల్ల నీకు ప్రమాదం జరిగినా బాగోదుగా అని మైత్రి అంటుంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదని ఇంద్ర అంటూ ఉంటే లహరి మానసిక పరిస్థితి బాగోలేదని సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిందని నువ్వు సర్టిఫికెట్ తీసుకొచ్చావు కదా. ఆ విషయం నువ్వు చెప్పినప్పుడు నేను అబద్ధం అనుకున్నాను గాని నిన్న కాఫీ తాగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? కాఫీ తాగమంటున్నామని చెప్పి కత్తి పట్టుకుని పొడి చేస్తానని అందరి మీద తిరగబడిందని మైత్రి చెప్తుంది. నువ్వు చెప్పింది నిజమని అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నా చెల్లెలు నీ రూమ్ కి తీసుకెళ్తే ఏ అర్ధరాత్రు నీ తల పగలగొట్టేస్తుంది. తనున్న మెంటల్ కండిషన్ వల్ల ఒకవేళ నువ్వు చచ్చిపోయినా కూడా కేసు అవ్వదు. ఇదంతా అవసరమా? పైగా డాక్టర్ సర్టిఫికేట్ అంటున్నావు. నువ్వు లహరిని కిడ్నాప్ చేసినప్పుడే మీ అమ్మ తల పగలగొట్టి తప్పించుకుంది. బాగున్నప్పుడే అలా చేసినప్పుడు మరి మెంటల్ కండిషన్ బాగోలేనప్పుడు ఏం చేస్తుంది? నీకు ఆ మాత్రం తెలీదా అంటుంది మైత్రి. ఇక్కడే పడుకో అని చెప్పి ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ అంతు చూస్తాను మైత్రి అని మనసులో అనుకుని రగిలిపోతాడు. ఇక మరో సీన్ లో అంజలి అరవింద్ దగ్గరకు వచ్చి ఈ రోజు శుక్రవారం గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, తీసుకెళ్తావా అని అడుగుతుంది. నాకు అర్జెంట్ పనులు లేవు, నువ్వు అడిగితే కాదంటానా, వెళ్దామంటాడు. వాళ్ళ మాటలు విన్న మైత్రి దగ్గరకు వచ్చి నువ్వు నా తెలివైన వాడివి అనుకున్నాను గాని నీ బుర్రలో పనికొచ్చే గుజ్జేమీ లేదు అంటుంది. నేను దద్దమ్మని అనుకుంటున్నావా అని అరవింద్ అంటే లేకపోతే ఏంటి? అంజలి నిన్ను ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తుంది. నువ్వు తన సొంత చెల్లెలని అభిమానంతో చూస్తున్నావు. నీ చెల్లెలు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కదా అనంటే అందుకే కదా గుడికి తీసుకెళ్ళమని అడిగిన వెంటనే తీసుకెళ్తానని చెప్పాను అంటాడు. అలా చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. విక్కీ అంజలికి పెళ్ళయింది. అంజలి విక్కీని అపార్థం చేసుకుని దూరం పెడుతుంది. విక్కీ ఎంత బాధపడుతున్నాడో ఆలోచించావా నువ్వు? విక్కీ మంచివాడని తెలుసు. వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం నువ్వు చెయ్యాలి కదా అని మైత్రి అంటే నా వల్ల ఎలా అవుతుంది అంటాడు. అందరి పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేయాలని తెలుసు గాని పెళ్ళైన భార్యాభర్తలను ఎలా ఒకటి చేయాలో తెలీదా? కొన్నిసార్లు అవకాశం కోసం మనం ఎదురు చూడాలి అని మైత్రి అంటుంది. వాళ్ళు కలిసి మాట్లాడుకుని ఎక్కడికైనా వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్య దూరం తగ్గి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఆ అవకాశం నువ్వే వాళ్ళకి ఇవ్వాలని మైత్రి అంటూ ఉంటే ఏమీ అర్థం కానట్లు అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావకు అర్థమైంది. అర్థం కాలేదా? అసలు ఏం జరుగుతుందని మైత్రి అనుకుంటుంది. తనే అర్థం చేసుకుంటాడు. మంచివాడు కదా అని మైత్రి తన మనసులో అనుకుంటుంది. మరో సీన్ లో అంజలి గుడికి బయలుదేరుతూ ఉంటే పుల్లయ్య అంజలిని చూస్తూ భవానీ అక్క చేత ఒప్పించి అంజలిని పెళ్లి చేసుకుని ఇంటికి అల్లుడైపోదాం అనుకుంటే విక్కీ అంజలి మెడలో తాళి కట్టేశాడే అని అనుకుంటూ దగ్గరకొస్తాడు. గుడికి వెళ్తున్నావా? ఒక్కదానివెందుకు? నేను నీకు తోడుగా వస్తాను అని అంటూ ఉంటే నేను అరవింద్ అన్నయ్యతో వెళ్తున్నాను, అక్కర్లేదని అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మైత్రి మాటలు విన్న అరవింద్ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అంజలిని కారు ఎక్కమంటాడు. ఇక ఇంతలోనే అర్జెంటు పని ఉందని నటిస్తూ ఉంటాడు. ఆటోలో వెళ్తానని అంజలి అంటే ఒక్క నిమిషం ఉండని చెప్పి విక్కీని పిలిచి అంజలిని జాగ్రత్తగా గుడికి తీసుకెళ్లి రమ్మని చెప్తాడు. నేను తర్వాత వెళ్తాను వద్దని అంజలి అంటూ ఉంటే ఏమీ పర్వాలేదు, విక్కీ బయటవాడు కాదుగా, వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉందని నటించేస్తూ వాళ్ళిద్దరిని కారులో పంపించేస్తాడు. అదంతా చూస్తున్న మైత్రి దగ్గరకు వస్తుంది. సారీ బావా అంటుంది. ఎందుకు అంటాడు. అంటే నేను చెప్పిన మాట వింటావో లేదో అనుకున్నాను. అంజలిని విక్కీని ఇలా పంపించావు. పర్వాలేదు, నీ బుర్రలో గుజ్జుంది అంటుంది. నువ్వు తెలివైన వాడివే అంటుంది. తొందరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోతారు. నువ్వు ఇలా ట్రై చేస్తూనే ఉండు, నీకు బోల్డంత పుణ్యం వస్తుంది అని అంటుంది. నాకు అలాంటి అవసరం లేదంటాడు. నువ్వు అవసరం లేదనుకున్నా నువ్వు చేసిన పుణ్యానికి తగ్గ ఫలితం నీకు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే కదా కావాలి. అప్పుడు నేను కూడా హ్యాపీగా ఉంటాను. నువ్వు ఇలా నా మాట వింటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందని మైత్రి అంటూ ఉంటే ఇది అన్నంత పని చేసేలా ఉందని అక్కడి నుంచి అరవింద్ వెళ్ళిపోతాడు. నువ్వు నాతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నా కూడా నీ మాటల్లో ప్రేమ ఉందని తెలుస్తుంది. లేకపోతే నేను చెప్పింది వినేవాడివే కాదు. నిన్ను మార్చుకుంటానన్న నమ్మకం నాకుందని మైత్రి అనుకుంటూ ఉంటుంది.
ఇక లహరి జేపీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు కదా, హెల్ప్ చేస్తాను అంటుంది. నాకు ఇది అలవాటే, నేను చేయగలను అంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇబ్బందిగా అనిపిస్తుందని లహరి అంటుంది. నాకు కూడా టైం పాస్ అవుతుందిగా అని లహరి అంటూ ఉంటే ఇంతలో శోభ వచ్చి లహరి చేత పనులు చేయిస్తున్నావేంటని జేపీ మీద సీరియస్ అవుతుంది. నేను వద్దన్నా ఆవిడే చేస్తున్నారని జేపీ అంటుంది. ఎందుకమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని శోభ అంటూ ఉంటే అప్పుడే మైత్రి దగ్గరికి వచ్చి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే తనకి బోర్ కొడుతుంది, చేయనివ్వండి అంటుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకి తెలిసి కూడా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండనిద్దాం అని శోభ అంటూ ఉంటే అప్పుడే ఇంద్ర వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. నీ భర్తకి స్ట్రాంగ్ గా కాఫీ పెట్టి ఇవ్వాలని కూడా తెలీదా నీకు, నీ భర్తకి ఇష్టమైన కాఫీ పెట్టు అంటాడు. లహరి నువ్వేమి చేయకు, జేపీ ఉంది కదా తను కాఫీ పెట్టిస్తుందని మైత్రి అంటుంది. అంతా తనే చూసుకుంటుందని మైత్రి అంటుంది. ఇంతటితో సప్తపది సీరియల్ జూన్ 13వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.